నన్ను చూసి ఆయన చూసిన తర్వాత చిరకాల మిత్రులేంటి ఆయనకి మీ అబ్బాయి వయసు ఉన్నట్టుగా కనబడుతున్నాడు ఆయన అంటారు. నిజం, ఇప్పటికే అలా యంగ్. ఆందోళన, అసూయ, ద్వేషము వారు నిత్యమనంగా కనబడతారు. అంచేత మా మారుతీరామ్ గారిలో ఆ విచిత్ర గుణాలు అందరూ చెప్పు వదిలేశారు. ట్రస్ట్ ఆ విషయం నేను చెప్తాం, అదిగా దొరుకుతుంది. ఇక్కడికి చెప్పాలి, రెండు చెప్పలేదు. వీళ్ళు ఏమనుకుంటారండి, చుండ్రెళ్ళంతా వీళ్ళని అడిగానైనా కలిపి సమావేశంలో మాట్లాడటం అంటే అది పరీక్ష. మమ్మల్ని పెట్టుకున్న పెద్ద విషయాలు మాట్లాడితే వీళ్ళు పెట్టుకుంటారు. మంది కాదు వాళ్ళని అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. ఓ పెద్ద ఆయన ఉండేవారు, భారతీరామ్ గారికి కూడా తెలుసు, పేరు ప్రస్తావిస్తాను, పెద్దల పేరు ప్రస్తావించాను, ఎన్వివి సత్యనారాయణ గారు. ఇలాగే సాంఘికులు అంటే శిశువు, బాల, తరుణ, ప్రౌఢ అందరూ కలిపి సాంఘికులు. ఆ చివరిలో ఖచ్చితంగా ఆయనే తీసుకునేవారు. మన దేశం పేరేమిటి అని అడిగారు, పిల్లలే చెప్పేవారు, పెద్దలు చెప్పేవారు. నేను ఇప్పుడు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, మన జాతీయ గీతం ఏమిటి? వాళ్ళకి రాదని నిర్ణయం చేసుకుని అది జాతీయ గీతంతో పాటు ఇంకోటి కూడా ఉంది, దాన్ని ఏమంటారు? ప్రార్థన. జాతీయ ప్రార్థన, ప్రార్థన ఉంది. తెలుసా అదేమిటో? జాతీయ గీతం ఎందుకంటే చివరి పాటించి పంపి దాన్ని ఎవరు పర్లేదు, ఎవరు పెద్దలైనా చెప్పండి, పర్లేదు, తెలుసుకుంటాను. తెలియక అడిగాను. వందే మాతరం, వందే మాతరం కదా. ఇప్పుడు అందరిలో ఉండగా అడిగాను. ఎందుకు అడిగాను తెలిసిన? అది మీకే తెలుసు, వాళ్ళకి తెలియలేదు. అది పూర్తి పాఠం. ప్రార్థన వందే మాత్రం కొద్దిగా కట్ చేసేందుకు పాడతాం. ఓ పెద్ద ఎందుకు పాడేయకండి, నా మనసు బాధపడుతుంది, కట్ చేసి పాడేవాళ్ళం మొన్నటి దాకా. ఇన్నాళ్ళు కట్ చేసి పాడడం వల్ల చాలామందికి నోటికి రాదు పూర్తి ప్రార్థన. రాసిన మహానుభావుడు ప్రార్థన అని చెప్పి పెద్ద గీతాన్ని రాస్తే మనవరం కట్ చేసి పడేయడానికి హక్కు ఉందా? మనకి తెలియదు ఇవ్వడానికి. బకిం చంద్ర చటర్జీకి ఆయన మనసు ఎంత పాడు ఉంటుంది. ఆత్మక్షోభ, మహాపాపం. ఇప్పుడు నేనే రాస్తాను పుస్తకం, సర్వేష్ గారు దీన్ని సగం దాకా ప్రింట్ చేస్తారంటాడు ఆయన. ఏమో నేను ఎలా సర్వేష్ గారు అని పేరు, సగమే ప్రింట్ చేస్తానంటే ఎంత బాధపడతాను నేను. పూర్తిగా ప్రింట్ చేస్తేనే అర్థం. అంచేది వందే మాత్రం పూర్తిగా అందరికి వచ్చా, ఇక్కడ పూర్తి వందే మాత్రం వచ్చా. అసలు విషయాలు వస్తాను. ఇంకా సంవేదకి ట్రస్ట్ ఎందుకు పెట్టారు? ట్రస్ట్ అని ఎందుకు పెట్టాలి? ట్రస్ట్ ఉద్దేశం ఏంటి? ట్రస్ట్ అర్థం ఏంటి? ట్రస్ట్కున్న శక్తి ఏమిటి? ట్రస్ట్కున్న ప్రభావం ఏమిటి? సాధారణంగా మనం ఏమిటాం అన్నిటికీ. మా ఊళ్ళో సంఘం ఉందండి, ఆర్ఎస్ఎస్ చాలా సంఘాలు ఉంటాయి కదా, సొసైటీ, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లు, సొసైటీలు, యూనియన్లు ఇవన్నీ ఉంటాయి. ట్రస్ట్ ఏమిటి? సొసైటీ ఏమిటి? అసోసియేషన్ అంటే ఏమిటి? యూనియన్ అంటే ఏమిటి? చేనేత కార్మికులు ఉన్నారనుకోండి, చేనేత కార్మికుల సంఘం, లేబర్స్ అసోసియేషన్ కదా. మా లాయర్స్ ఉన్నారు, లాయర్స్ అసోసియేషన్. కానీ ట్రస్ట్ అన్నది ఏమిటి? ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా లోతైన అర్థం ఉంది, లోతైన ఉద్దేశం ఉంది, లోతైనటువంటి జాగ్రత్త కూడా ఉంది. అందరూ ట్రస్టులు పెట్టలేరు. పెట్టడానికి దమ్ము ఉండాలి, శక్తి ఉండాలి, ఆలోచించే జ్ఞానం ఉండాలి, నడిపించగలిగే శక్తి, సామర్థ్యం ఉండాలి. అటువంటి సమర్థులు మాత్రమే ట్రస్ట్ని పెట్టగలరు. ట్రస్ట్ని పెట్టడం అందరి వల్ల కాదు. ఇప్పుడు మనం సొసైటీలు పెట్టుకున్నాం, ఈ ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఈ గృహాలు, ఈ గృహ సముదాయం యొక్క అసోసియేషన్ అదే సొసైటీ. సొసైటీ కదా ఇది. వీళ్ళన్నీ కలిపి వీళ్ళు ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకుంటారు. దాంట్లో మనం పిలవరు.
నన్ను పిలవరు, సొసైటీకే పరిమితం. సొసైటీలో సభ్యులు మాత్రం కూర్చుంటారు, సొసైటీలో సభ్యులు మాత్రం మాట్లాడతారు, సొసైటీలో సభ్యులే చందాలు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నీటి సమస్య కానీ, సెక్యూరిటీ సమస్య కానీ, పవర్ సమస్య కానీ, లేదా మీ తిరుపతి మున్సిపాలిటీ స్థానిక సంస్థల సమస్య కానీ, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళు నిలదీయడం కానీ, ఓటేయడానికి వచ్చినప్పుడు ప్రశ్నించడం కానీ చేస్తూ ఉంటారు. ఈ సొసైటీ యొక్క దాంట్లో సభ్యులకు మాత్రమే మాట్లాడే అవకాశం, దాంట్లో సభ్యులకు మాత్రమే ప్రశ్నించే అవకాశం, దాంట్లో సభ్యులు మాత్రమే సంఘానికి జవాబు చెప్పే అవకాశం. మా లాయర్స్ అసోసియేషన్, లేకపోతే బ్యాంకర్స్ ఉన్నారు, బ్యాంకర్స్ అసోసియేషన్, వీటికి ఆ పరిమితి ఉంది. మా లాయర్లు సమస్య, మా బాధలు చట్టం గురించి, రాజ్యాంగం గురించి, కోర్టుల గురించి గంభీరమైన అర్థం ఉంది, లోతైన అర్థం ఉంది. ట్రస్ట్ అన్న పదం ఏంటి? ధర్మకర్తల మండలి, ధర్మ సంస్థ, ధార్మిక సంస్థను మాత్రమే ట్రస్ట్ అని పిలుస్తారు. ట్రస్ట్లో సభ్యులు ఉంటారు, పోషకులు ఉంటారు, నవంబర్ పోషకులు ఉంటారు, ఆదరించే వాళ్ళు ఉంటారు. ఈ ట్రస్ట్ యొక్క నిర్వహణ చేయడం ధర్మకర్తల మండలి ఉంటుంది కాబట్టి దాంట్లో అధ్యక్షుల్ని చైర్మన్, దాని పేరే పెట్టిన అధ్యక్షులు అంటే చైర్మన్ అనండి, కన్వీనర్ అనండి, ఆయన ధర్మకర్తల మండలి. దేవాలయానికి ఎంత పవిత్రత ఇస్తామో ఈ సంస్థకు అంత పవిత్రత ఉంది. దర్శనానికి వెళ్ళేప్పుడు పండుగను పట్టుకెళ్ళు, వచ్చేటప్పుడు చేతులు దులుపుని వచ్చేయాలి. ఒకవేళ ఏం పత్రం ఇచ్చారు అనుకో, నదిని పెట్టి వచ్చేయాలి. కాదు నైనా ప్రసాదం తినంటే ధ్వజస్తంభం దాటకుండా లోపల తినేసి రావాలి. ద్రవ్యం బయటికి తీసుకెళ్ళడానికి లేదు. ఈ ట్రస్ట్ అనేది కూడా సంవేదన సేవా సంస్థ, సమర్పించేవాళ్ళు మాత్రం సమర్పణి దాంట్లో సేవ కోసం. నన్ను మిత్రుడు అడిగారు, సంవేదన సేవ ట్రస్ట్ ఎందుకు పెట్టాలి, దీనికి సేవ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. ఈ ప్రశ్న ప్రతి చోట వినిపిస్తాం, మీకు కూడా వినిపించి ఉండొచ్చు. ఈ సేవ చేయడానికి ట్రస్ట్ మెంబర్సు, బ్యానర్లు, ఇలా సమావేశాలు, శ్రేయభిలాషుల సమావేశాలు, కార్యాలయాలు కావాలా? నేను మా ఇంట్లో మంచినీరు దొరకట్లేదు అని ఓ నీతి అవ్వాలి. నీరు ఖర్చు అవుతుంది, నీతి అవ్వడానికి ఉపాధి పిలుస్తారు కదా, మరి ఎత్తవర్క్ చేసే వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు వచ్చేంత ఖర్చు అవుతుందన్నారు. నేను ద్రవ్యాన్ని సిద్ధం చేసుకోవాలి, పని వాళ్ళు పిలవాలి, నువ్వు తవ్వేస్తారు, దాంట్లో పంపు పెట్టుకోవచ్చు, బోర్ పెట్టుకోవచ్చు, ఓవర్ ట్యాంక్కి నీరు సప్లై చేయొచ్చు. నేను ఎవరితో సంప్రదించక్కర్లా, పంచాయతీతో సంప్రదించాలి, పెర్మిషన్ తీసుకోవాలి. గ్రౌండ్ వాటర్ తీసుకోవాలంటే పెర్మిషన్ తీసుకోవాలి, పట్టించుకోవాలి యాక్ట్. ఊరందరికీ చెరువు తవ్విద్దామనుకుంటున్నాం. ఇక్కడే ఓ పెద్ద చెరువు, వర్షం పడినప్పుడు ఊరి క్యాచ్మెంట్ వర్షం వస్తుంది, లేదా పక్కన ఉన్న నది నుంచి సప్లై వాటర్ పైపులో తీసుకుంటాం. ఆ చెరువు తవ్వాలంటే ఏం చేయాలి? పర్మిషన్ కావాలి, భూమి ఇచ్చే దాత కావాలి, దాని ఖర్చుల కోసం ఫండ్స్ ఇచ్చేటువంటి యోగదానం చేసేవారు కావాలి. దానికి ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేయాలి. నా ఇంట్లో చెరువుకి మీకు రిజిస్టర్ చేసుకోకలా, ఊరందరికీ సేవ చేయాలంటే ట్రస్ట్ రిజిస్టర్ చేయాలి. ఇది చిన్న విషయం, పిల్లలు చెప్పేస్తారు. ఊరందరి దగ్గర నుంచి ధనం సేకరిస్తూ, నిధులు సేకరిస్తూ, మనుషుల్ని కలుపుతూ, వాళ్ళందరినీ దీంట్లో కార్యక్రమాలు కలుపుతూ, వాళ్ళ శ్రమదానం అన్ని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ వాళ్ళ యొక్క సమర్పణ ఉంది. కాబట్టి 10 మంది ప్రయోజనం కోసం 10 మంది చేత పనిచేస్తే దానికి సంఘం కావాలి, రిజిస్టర్ చేయాలి, నియమావళి కావాలి, రాసుకోవాలి, నియమ నిబంధనలు రాసుకోవాలి. ఈ నిధులు ఎందుకోసం వసూలు చేసుకోవాలి? ఈ నిధులు దీనికోసం తెచ్చి పెట్టాలి. దీంట్లో పేదవారు వస్తారు, వాళ్ళకి కానీ సొసైటీ కాదు కావాల్సింది. సొసైటీ సభ్యులకి పరిమితం. ట్రస్ట్ దేశం అందరికీ చెందింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటారు. ధర్మాదాయ శాఖ అంటే ట్రస్ట్. పూర్వం మనందరం ఒక గుర్తుందా? 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు ఒక చౌల్ట్రీకి రాసేవారు, దానాలు చేసేవారు. ఏమిటి చౌల్ట్రీ కావాలంటే ఇలా
బాటసార్లు వెళ్తూ ఇప్పటికీ ఉన్నాయి, అన్న సత్రాలు ఉన్నాయి, అన్నం తినేవాళ్ళు ఉన్నారు, దేశంలో అన్నం తినేవాళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళు లేరు. ఆ సత్రాలు భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి. అవన్నీ ట్రస్ట్ బోర్డులే. ఆ ట్రస్ట్ బోర్డు నిర్వహణ అంతా ప్రభుత్వం చేసేస్తుందని కూడా అది అందరికీ తెలుసు. మనకి ట్రస్ట్ బోర్డు అంటే ఊరందరినీ, దాంట్లో సభ్యత్వం అక్కర్లేదు, అందరిదే. దాని యొక్క నిర్వహణ బాధ్యత ట్రస్ట్ మెంబర్స్ది. ట్రస్ట్ మెంబర్స్ యొక్క నిర్వహణ ఎంతదంటే కత్తిమీర స్వామి అంచేత వాళ్ళు నిర్వహిస్తూ ప్రతి మీటింగ్ ప్రతిసారి కూడా నివేదిక ఇస్తారు. ఆర్థిక పరమైన ఖర్చులు ఎంత ఆదాయం, ఎంత వచ్చింది, నిధులు ఎంత వచ్చాయి. ఆ ట్రస్ట్ బోర్డుకి ఆదాయాలు ఉండవు, నిధులు ఉంటాయి. ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు అయింది, ఖర్చు ఏ విధంగా చేసామని చెప్పి నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దాంట్లో ట్రాన్స్పరెన్సీ అంటే అర్థమైంది పారదర్శకత. వాళ్ళ పనిలో పారదర్శకత కావాలి, నిధి సేకరించడంలో పారదర్శకత కావాలి, వాళ్ళ యొక్క నిత్య కార్యకలాపాల్లో పారదర్శకత కావాలి. దాంట్లో ఏదైనా ప్రశ్నించే హక్కు సమాజం మొత్తం ఉంది. ట్రస్ట్ని మా దేవాలయంలో గంట ఇచ్చేవాడి, మొన్న గంట బ్రహ్మాండంగా ఉండేది, గంట మోగట్లేదేమిటి అని ఎవడో భక్తులు అడిగాడు అనుకోండి. ఆ పక్కన గంట కట్టాం కదా, దాన్ని కొట్టుకుపోవాయా, నీకెందుకు పాత గంట గురించి అని అనడానికి వీలు లేదు. ఆ గంట ఏమైందని ప్రశ్నించే హక్కు ప్రతి భక్తులకు ఉంది, నాస్తికుడికి కూడా ఉంది. కాబట్టి ఈ ట్రస్ట్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది, కాబట్టి బాధ్యత ఎక్కువ ఉంది, కాబట్టి శక్తి ఎక్కువ ఉంది. బాధ్యత ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో శక్తి వాడి దగ్గర ఉంటుంది. మీకు చూడండి, ఎవరికైనా బాధ్యత ఇస్తే పవర్స్ ఎక్కువ ఉంటాయి. నాకు బాధ్యత, నాకు హోదా మాత్రమే కావాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కుదరదు. హోదా అంటే మీకేం తెలుసు కదా, పవర్ అన్నది కాయిన్కి ఒక పక్కన, రెండో పక్కన ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. నీకు పోలీస్, నాకు పోలీస్, ఈయన కూడా మేనేజర్ గారు ఉన్నారు కదా, ఈయన పవర్స్ ఇచ్చారు, బ్యాంక్ పవర్స్ ఇచ్చింది. ఎందుకు? సంవత్సరానికి 1000 కోట్లు డిపాజిట్ సేకరించారు. ఈయనకు పని అప్ చెప్తూ పవర్స్ ఇస్తాయి. పవర్ అండ్ వర్క్, రెస్పాన్సిబిలిటీ కలిసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంవేదన సేవా ట్రస్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో బాధ్యత ఎక్కువ, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. వాళ్ళకి పవర్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు, పవర్ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చింది, అర్జెంటుగా చెప్పారు ఇందాక ఎవరో, సర్వేష్ గారు అర్జెంటుగా ఇది అబ్బాయి చదువుకోవడం ఫీజు కట్టలేకపోయింది. మన కార్యకర్త వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగోలేదు అంటే హాస్పిటల్లో ఉన్నారు, అక్రమ వైద్యం చేయించుకోవడం కష్టంగా ఉంది, ఈ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ కూడా ఇవ్వట్లేదండి అంటే నిధులు మనకి జీరో. ట్రస్ట్ బోర్డు చైర్మన్ అనడానికి లేదు, మన దగ్గర నిధులు లేవు అనడానికి లేదు. నిధి ఎక్కడి నుంచో ముస్తెత్తుకో, తీసుకురా, అర్జెంటుగా పనికొచ్చు. కాబట్టి ఇది ఆగంతకంగా తెలుసు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఆగంతకంగా వచ్చేటువంటి బాధ్యత నిత్యం పడుతుంది అనుకుని ఈ ట్రస్ట్ బోర్డు రెడీగా ఉండాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ధాన్యం బస్తాలు ఎలా దాస్తున్నారు అలాగా. విపత్తు ఎప్పుడు వస్తుంది? విపత్తు కాదు, ఇది బాధ్యత. విపత్తు అన్నది లేదు అసలు. సేవా సంస్థ ఎప్పుడు విపత్తు అని అనుకో, దేన్ని విపత్తు కాదు. కొన్ని ఇళ్ళు కాలిపోయినా విపత్తు కాదు, అది సేవ చేసే పరిస్థితులు విపత్తుగా భావించరు. వాడు బాధితుడిగా కూడా చూడకూడదు. ఈజ్ నాట్ సఫరర్. కాబట్టి వాడు బాధపడ్డం అనేది మనం ఒక రకంగా ఏమనుకున్నాం, అదొక ప్రారంభ కర్మ అనుకోవాలి. ప్రారంభ కర్మే బాధపడడం. సేవ చేయడం కూడా నా కర్మ అంటే ప్రతి. కాబట్టి ఈ విధానంలో ట్రస్ట్ బోర్డు యొక్క గురుతర బాధ్యత జవాబుదారీ. 400 ఎకరాలు, 500 ఎకరాలు, ఒక్కొక్క అన్నదాన సత్రాలకి 4 కూడా భోజనం పెట్టట్లా. ఎన్ని అన్నదాన సత్రాలు, కరివెన్నెల సత్రం ఉంటుంది, మీకు ఎంత బాగా తెలిసి ఉంటుంది. ప్రతి పుణ్యక్షేత్రం ఉంటుంది కరివెన్నెల సత్రం. దేశం మొత్తం మీద ఉంది, అన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయి. వాసవి కన్యామరేశ్వరి సత్రం. కాబట్టి ఇవన్నీ ట్రస్ట్ బోర్డులే. ఈ ట్రస్ట్ అనేది ఇప్పటికి అర్థమైంది, సొసైటీ కాదు, అసోసియేషన్ కాదు, యూనియన్ కాదు, ట్రస్ట్. దీనికి విశాలమైన అర్థం ఉంది. బరువు కూడా అంత ఎక్కువే, బాధ్యత కూడా అంతకన్నా ఎక్కువ.
కాబట్టి ఎవరైనా మిత్రులు ట్రస్ట్ ఎందుకని మనకి ఎంత బాధేస్తుందో నాకు. మీ తిరుపతి నుంచి మాట్లాడమని ఈ విషయం మాట్లాడమని నేను చంద్రబాబు గారు నాకు ఏమైనా ఆదేశం ఇచ్చారేమో. ఆవేశం వస్తుంది, ఆవేశం అంటే బాధతో వచ్చేది ఆవేశం. ఇది ఎక్కడ చెప్పాలి నేను సమాధానం? ఇటువంటి వాళ్ళ ముందు చెప్తే వీళ్ళు నలుగురికి చెప్తారు. మళ్ళీ ఎవరిని ప్రశ్నిస్తే ఓహో ట్రస్ట్ అన్నది గురుతరమైన పెద్ద బాధ్యత, నేను నాకు తెలియనితనం వల్ల, అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల నేను వాళ్ళ పాపం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఈ మాట అడుగుతున్నాను, ప్రశ్న వేస్తున్నాను అని పశ్చాత్తాపడితే వారి జన్మధన్యం అవుతుంది. కాబట్టి ఈ ట్రస్ట్ బోర్డులో ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళు ఎంత బరువు. ట్రస్ట్ బోర్డ్ ట్రస్ట్ అనేప్పటికే భగవంతుడు 1000 కళ్ళతో చూస్తాడు, సమాజం 1000 కళ్ళతో చూస్తుంది. కాబట్టి నిరంతరం కూడా తపస్సు, నిరంతరం. ఇది నిజంగా చెప్పాలంటే మారుతిరామ్ గారు వాళ్ళ సహజ అదే సమయంలో ప్రచారకులుగా వచ్చినట్టు సదాశివ గారు కొంతమంది 10 సంవత్సరాల పైన ఆలోచించుంటున్నారు. ఇప్పుడు 2005లో అనుకున్నాం మొట్టమొదటిసారిగా దీని గురించి సాగుతూ వస్తాం. కొంతమంది బాధ చెప్పుకోలేక ఆత్మాభిమానం అడ్డొచ్చి పూజనకామై పుష్పమాత్రము సేవాయి అధికారమేరా, సేవాయి అధికారమేరా. నేను సేవ చేయడమే నాకు ఏమన్నారు కారణం. ఆ వరడిలో పనిచేసుకుని వెళ్ళిపోతున్నట్టు అనేక మంది కార్యకర్తలు, అనేక మంది పెద్దలు. మాతృరామ్ గారు చెప్పారు, సంఘం అయినా కాకపోయినా రామకృష్ణ మిషన్, ఇస్కాన్, అటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంస్థలు. ఆ ధార్మిక సంస్థలు పనిచేసేటువంటి వారు కూడా వారి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థ పనిచేస్తుంది. నా భాగ్యం ఏంటంటే ఈ సంస్థతో నేను కూడా కలిసి పనిచేస్తున్నాను. ఆలోచించాను. నాకు ఇంకా ఆ మిత్రులు ఎవరు ధన్యవాదాలు చెప్తున్నాను. ట్రస్ట్ అవసరమా అన్నాడు ఆయన. ప్రశ్నించకపోతే నేను ఆలోచించను. క్వశ్చన్కి అదే ఆన్సర్ కోసం వెతుక్కుంటాము. ప్రశ్న వస్తేనే మన బోర్ర సమాధానం కోసం వెతుక్కుంటుంది, అధ్యయనం చేస్తుంది. దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ట్రస్ట్ అవసరం, సేవ చేసేస్తున్నారు కాబట్టి ట్రస్ట్ అవసరం. మనం మొక్కలు పెంచుకుంటేనే మీ తోటలో ఎన్ని ఉన్నాయంటే ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇన్ని మామిడి చెట్లు ఉన్నాయి, ఇన్ని పచ్చి చెట్లు ఉన్నాయి, ఇన్ని కాస్తున్నాయి, ఇన్ని కాయట్లేదు అని చెప్తారే. మా తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో నాకు తెలియదు. యాజమాన్యం అంటే సరైన సమగ్ర దృష్టి, సమ్యక్ దృష్టి కలిగిన యజమాన్యం. ఈరోజు ఈ పిల్లలకి ఏం అర్థమైందో తెలియదు, కానీ పెద్దలకు అర్థమైతే మంచిదని మేము ముందే ఆరంభం ప్రస్తావించాను. సంతోషం, ఆనందం. ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు.